తాను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క అంశం మీద కూడా క్లారిటీ లేకుండా, నిబద్ధత లేకుండా, కమిట్మెంట్ లేకుండా, ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా రాజకీయం చేసే నేత బహుశా జనసేన అధ్యక్షుడి కంటే మరొకరుండరేమో. తెలుగు రాష్ట్రాలు అయితే ఖచ్చితంగా ఉండరు. దేశంలో ఎవరైనా ఉన్నారేమో, ప్రతి రాష్ట్ర రాజకీయం మనకు తెలియదు కాబట్టి జడ్జ్ చేయలేం. బట్ ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంత ఏమాత్రం క్లారిటీ లేకుండా మళ్ళీ ఏదో 5-6% ఉన్న ఒక గుంపుని వేసుకొని నాయకుడిగా చలామణి అయిపోతూ ఉంటారు. ఏ అంశం మీదైనా సుగాలి ప్రీతి అని ఊగి 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 ఆ అంశాన్ని రాజకీయంగా వాడుకున్నంత. కానీ అసలేంటి 2017లో వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగింది. 2019 వరకు ఎంత దారుణంగా సైలెంట్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే మొన్నటి వరకు రాజకీయంగా వాడుకున్నాం, ఇప్పుడు ఏం చేస్తావా అంటే ఆ ప్రీతి వాళ్ళ అమ్మగారిని టార్గెట్ చేస్తూ తిడుతూ ఉన్నారు. డిఎన్ఏ ఏదో మిస్ మ్యాచ్ అయిందంట, అదేందో మార్చేశారంట. ఇప్పుడు నంగనాచి కబుర్లు. ఇప్పుడైతే మార్చేది 2 ఏళ్ళు టైం ఉంది. అప్పుడు మారిస్తే అప్పుడు ప్రభుత్వం మార్చాలి కదా. వాస్తవానికి తాజా మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఈయన ఇటువంటి సూది రాజకీయాన్ని, ఇటువంటి అర్థం పర్థం లేని రాజకీయాన్ని సాగిరేవు కేసు ఉతికేశాడు ఆయన విజయ్ కుమార్ గారు. ఇంతకుముందు అందరితో ఒక కమిటీ వేసి ఆ స్కూల్లో పనిచేసే అందరి మగవాళ్ళ డిఎన్ఏని అక్కడ ఉన్న దాంతో టెస్ట్ చేయమని చెబితే చేయలేదని మొత్తం ఆయన విజయ్ కుమార్ గారి మాటల్లో చూడండి. ఆర్డీఓని, పోలీసు వాళ్ళని, మెడికల్ వాళ్ళని, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అందరినీ కలిసి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఏం చెప్పింది అంటే ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి మగవాళ్ళ అందరి డిఎన్ఏలు తీసుకుని ఆ పాపకు సంబంధించిన స్పెర్మటోజోవాస్ ఏవైతే ఉన్నాయో వాటి డిఎన్ఏతో ఏదైతే మ్యాచ్ అవుతుందో చూడండి అని ఆ కమిటీ చెప్పింది. కానీ అప్పుడున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలాంటి పని చేయలేదు, డిఎన్ఏలు సేకరించలేదు, వాళ్ళు ఎవరితో మ్యాచ్ అవుతుందో చూడలేదు, పైగా ఎక్యూజ్డ్తో మ్యాచ్ కాలేదని చెప్తున్నారు. అసలు ఎక్యూజ్డ్ డిఎన్ఏ తీశారా లేదా, ఆ డిఎన్ఏతో ఇది మ్యాచ్ చేశారా లేదా అన్నదాన్ని కూడా ఎక్కడ కూడా కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు. ఆ తర్వాత అప్పుడు వాళ్ళ ప్రభుత్వం అంటే చేయగలిగే అవకాశం ఉన్న ప్రభుత్వం, చేయడానికి అధికారం ఉన్న ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అప్పుడు ర్యాలీ చేసి ఈమెకి న్యాయం చేయాలని ఆ రోజు రోడ్డు మీదకి వచ్చారు. 2 సంవత్సరాలు నిద్రపోయావా? నీ ప్రభుత్వమే కదా ఉంది, మీ ముఖ్యమంత్రి కదా ఉన్నారు, ఇదే ముఖ్యమంత్రి కదా ఉన్నారు. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే, ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ గర్ల్కి అన్యాయం జరిగితే, ఆమె జీవితం నాశనం అయిపోతే అధికారం ఉండి నువ్వెందుకు నేరస్తులకు శిక్ష వేయించలేదు? ఆమెకి ఇవ్వాల్సినటువంటి అత్యాచార నివారణ చట్టం కింద ఇవ్వాల్సినటువంటి వృత్తిని మీరు ఎందుకు ఇవ్వలేదు? ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? భూమి ఎందుకు ఇవ్వలేదు? ఇళ్లస్థలం ఎందుకు ఇవ్వలేదు? చేతగాని ప్రభుత్వమే కదా, మీరు నేరస్తులకు కొమ్ము కాశారు కదా, అందుకనే 2 సంవత్సరాలు అధికారం ఉన్నా మీరు చేయలేదు. తర్వాత వచ్చి ర్యాలీ చేసి కేవలం రాజకీయం కోసం ఒక బిడ్డ చావుని మీరు వాడుకున్నారు. వాస్తవానికి రాజకీయంగా ఒక బిడ్డ చావుని మీరు వాడుకున్నారన్నారు చూడండి తాజా మాజీ ఐఏఎస్. అది ఎంత ముమ్మాటికి నిజం అంటే రవ్వంత కామన్ సెన్స్ ఉండి ఆలోచించిన ఎవరికైనా అర్థమవుతుంది అది ఎంత నిజము ముమ్మాటికి అన్నది. మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. బాబోయ్ ఏం రాజకీయం రాసామి.